తండ్రులు తల్లులు ప్రార్థించండి. వివాహ వయస్సు వచ్చిన బిడ్డలు మీ ఇంట్లో ఉన్నారా? 18 సంవత్సరాలు దాటినటువంటి బిడ్డలు మీ ఇంట్లో ఉన్నారా? ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ వయసు 18 సంవత్సరాలు దాటిందా? ఖచ్చితంగా మీ భవిష్యత్తును గూర్చి మీరు ప్రార్థన చేయాలి. భవిష్యత్తులో మీరు చేసుకోబోతున్నటువంటి అమ్మాయిని గూర్చి అబ్బాయిని గూర్చి ఇప్పటి నుంచే ప్రార్థన చేయటం అత్యవసరం. 18 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను చేసుకోబోయేటటువంటి నా భార్య కోసం నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నాకంటూ ఒక జీవిత భాగస్వామిని నువ్వు ఎక్కడో ఏర్పాటు చేసుకున్నావు, తను ఎక్కడో ఉంది, కాబట్టి ఇప్పటి నుంచే తన కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి నా 18వ ఏట నుండి వివాహం కాక మునిపే, అంటే వివాహము 27వ సంవత్సరంలో నాకు అయ్యింది. వివాహం కాక మునుపు 9 సంవత్సరాల ముందు నుండే ప్రార్థన చేయటం ప్రారంభించాను. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీకు 18 సంవత్సరాలు వయసు వచ్చిందా? అయితే ప్రార్థన చేయండి. మీ లైఫ్ పార్ట్నర్ గురించి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, మీరు మీ ఇంట్లో కుటుంబంగా కూడుకున్నప్పుడు, అమ్మ నాన్నతో మీరు ఉన్నప్పుడు, ప్రభువా ఎక్కడున్నాడో నా రాజు అని రోజు ప్రార్థన చేయకండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఒంటరిగా ఉన్న ప్రభువుని అడగండి. లేకపోతే అమ్మకు నాన్నకు భయం వేస్తుంది. ఇది ఇప్పుడే ప్రార్థన మొదలు పెట్టిందంటే ఎక్కడో ఏదో మొదలుపెట్టింది, పనికి మారింది, ఏమిటే నీ సంగతి, ఏంటి ప్రార్థన చేస్తున్నావు, నా రాజు రోజు అంటున్నావు, ఏంటి సంగతి అని చెప్పి వాళ్ళు భయపడిపోతారు. ఇలాంటి ప్రార్థనలు వ్యక్తిగతంగా చేసుకోవాలి. తమ్ముళ్ళు, 18 సంవత్సరాలు మీరు దాటిన తర్వాత ప్రార్థన చేసిన, ప్రభువా నా జీవితంలో ఒకరోజు వివాహం జరుగుతుంది, ఎవరినైతే నేను వివాహం చేసుకోవాలి అని నువ్వు నిర్ణయించావో ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎక్కడో పుట్టే ఉంటుంది, కాబట్టి ఆ అమ్మాయి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, తన చుట్టూ కంచి వేసి కాపాడండి అని ప్రార్థన చేయడం తప్పు కాదు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేను నా ఫ్రెండ్స్తో పాటు మధ్యాహ్నం మెస్కి వెళ్ళి భోంచేస్తూ ఉన్నప్పుడు నా ఎదురుగుండా కూర్చున్నవాడు సడన్గా భోంచేస్తూ ఆపేశాడు. అలా ఆపేసి ఏమైందో ఏమో కానీ ఇంటేవాడు ఇలా చూస్తూ ఉన్నాడు. ఏమైంది వీడికి ఇలా చూస్తున్నాడు అని చెప్పి వాడిని, ఎరా ఏమైంది అలా చూస్తున్నావేంటి? ఏమోరా పిచ్చిది, ఎలా ఉందో ఏమో అన్నాడు. నాకు అర్థం కాక, పిచ్చిది ఏమో ఎలా ఉందో, ఎవరి గురించిరా? అదేరా మా మావయ్య సరిగా చూసుకుంటున్నాడో లేదో. అరే ఏం మావయ్యరా? అప్పుడు వాడు అంటున్నాడండి, ఏ మావయ్య ఏమిటి, మా మావయ్యే అన్నాడు. మీ మావయ్య ఏ మావయ్యరా? అదే నా కూతురు ఇవ్వబోతున్నాడే ఆ మావయ్య. ఏంటి నీకు ఆల్రెడీ మావయ్య, నువ్వు చేసుకోబోయే అమ్మాయి, ఇవన్నీ ముందుగా తెలుసా నీకు? ఏమోరా ఎక్కడుందో నాకేం తెలుసు. మరి ఇదేమిటిరా అంటే, ఎక్కడో చోట ఉండే ఉంటుంది కదరా అని చెప్పి మళ్ళీ గాల్లో చూసుకుంటూ, సరిగా అన్నం పెడుతున్నాడు లేదో, సరిగా చూసుకుంటున్నాడు లేదో, పిచ్చిది ఎలా ఉందో. అప్పుడు నాకు అనిపించింది, పిచ్చోడు వీడికే ఇంత ఆలోచన ఉంటే మరి నేను కూడా ఆలోచన కలిగి ప్రార్థన చేయాలి కదా అని చెప్పి అప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. తమ్ముడు, పిచ్చిది ఎలా ఉందో, అమ్మ చెల్లి, ఆ పిచ్చోడు ఎలా ఉన్నాడో, గడ్డం మాసిపోయి, ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. దుష్టుడు ముట్టకుండా, అడ్డమైన తిరుగుళ్ళు తిరగకుండా,
అడ్డమైన స్నేహితులతో వెళ్లకుండా, పెళ్లి కాక మునిపే పాడైపోకుండా, నువ్వు ఎవరినైతే చేసుకోవడానికి దేవుడు నిర్ణయించాడో ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడం తప్పంటారా? ప్రభువా, నేను పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి పాడు పనులు చేయకుండా, ప్రేమ దోమ అని చెప్పి అమ్మాయిలు కూడా పడకుండా, అమ్మాయిలను మోసం చేయకుండా, అమ్మాయిల జీవితంతో ఆటలాడకుండా, తన శరీరాన్ని పాడు చేసుకోకుండా, ప్రభువా ఆ అబ్బాయిని కాపాడు నాయన, ప్రార్థన చేయడం తప్పు కాదు. అబ్బాయిలు కూడా పడకుండా షిఫ్ట్ వారి ప్రకారం పొద్దున్న ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు, ఇలా ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ అంటే ఇంత వివరంగా నేను ప్రార్థన చేయమంటలేదు, కానీ ఖచ్చితంగా ప్రార్థన అయితే చేయమంటున్నాను. తండ్రులు, తల్లులు, మీ బిడ్డల వివాహ విషయంలో దేవుడు తన చిత్తము చేయులాగున రేపటి దినాన మీ తల మీద నొప్పులు పోయకుండా మీకు ప్రశాంతతనిచ్చేటటువంటి కోడల్ని దేవుడు మీకు ఇచ్చులాగున, అల్లుడిని దేవుడు మీకు ఇచ్చులాగున మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. వివాహ విషయంలో ప్రార్థన చాలా 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 అవసరం. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే అబ్రహాము ఓ నిర్ణయం తీసుకున్నాడు, మా అబ్బాయికి ఆత్మీయురాల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, అన్యురాల్ని ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తి లేదు. మొదటి నిర్ణయం. 2, ఒక బాధ్యతను అప్పగించినటువంటి దాసుడు నాహోరు అనే పట్టణానికి వచ్చినప్పుడు, అనగా అబ్రహాము యొక్క సహోదరుడు నాహోరు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా యజమాని నన్ను నమ్మి పంపించాడయ్యా, నా యజమానికి ఒక్కగానొక్క కొడుకయ్యా, ఇస్సాకుకు తగినటువంటి చక్కని ఆత్మీయురాల్ని, చక్కని సంబంధాన్ని దయచే ప్రభువా. ప్రయత్నంలో ప్రార్థన. మీరు ఏ ప్రయత్నం చేసినా ప్రార్థనతో ప్రయత్నం చేయండి. అప్పుడు తాను ఒక సూచన అడుగుతున్నాడు. ఏమిటి ఆ సూచన అంటే, అయ్యా, నా ఎదురుగుండా కొంతమంది యవనస్తులు వస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను, అమ్మా కొంచెం నాకు నీళ్లు పోస్తావా అని అడిగితే, నువ్వు తాగు నాయనా, నీకు మాత్రమే కాకుండా నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేదిపోస్తాను అని ఏ అమ్మాయి అయితే అంటుందో ఆ అమ్మాయే నువ్వు నా యజమానునికి కోడలుగా ఏర్పరచుకున్నావు అని చెప్పి ఒక సూచనగా అడిగాడు.